హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. 2023 కంప్లీట్ చేసుకుని 2024కి ఫ్రెష్గా అడుగు పెట్టాం. మన ఛానల్ స్టార్ట్ చేసి 7 మంత్స్ అయిపోయింది. సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ. మూవీ రికమెండేషన్స్ ఎపిసోడ్ 8కి స్వాగతం. ఓన్లీ రివ్యూస్ మాత్రమే కాకుండా రికమెండేషన్స్ కూడా పెడుతున్నాను చూడండి. అన్ని మూవీస్కి కూడా రివ్యూస్ ఇవ్వలేకపోవచ్చు, సగం సొల్లు మూవీసే వస్తున్నాయి అనుకోండి. కానీ రికమెండేషన్స్లో మాత్రం ఏ మంచి మూవీని కూడా మిస్ చేయను. రీసెంట్ ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ లింక్స్ కింద కామెంట్ సెక్షన్లో ఇస్తా, అండ్ మన ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి ఛానల్లో. ఈసారి 13 మూవీస్తో మీ ముందుకు వచ్చా. ప్రతి మూవీని కూడా ఫ్యామిలీతో చూడొచ్చా లేదో కూడా చెప్తాను. మీరు ఇంట్లో హ్యాపీగా చూసుకోవచ్చు. ముందైతే గట్టిగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ సబ్స్క్రైబర్స్ని చూసి సబ్స్క్రైబ్ చేయకండి, కంటెంట్ని చూసి మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూడకుండా ఏ మూవీని కూడా సజెస్ట్ చేయను, మీకు నచ్చితే హ్యాపీ. మన లిస్ట్లో నెంబర్ 1 పార్కింగ్. నేను రీసెంట్గా చూసిన మూవీస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. తెలుగులో కూడా ఉంది. ప్రతి సీన్ కూడా పర్ఫెక్ట్గా, ఇంట్రెస్ట్గా, చాలా రియలిస్టిక్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఫన్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, మీకు కావాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ కూడా ఉంది. చాలా సింపుల్ కాన్సెప్ట్ని మంచిగా ప్రజెంట్ చేశారు. స్క్రీన్ ప్లే మీకు సీట్ ఎడ్జ్లో కూర్చొని పెడుతుంది. పనికి మాలిన మా సినిమాలతో పోలిస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ రీసెంట్ టైమ్స్. చాలా ఫ్రెష్గా ఉంది కాన్సెప్ట్. కేవలం పార్కింగ్ వల్ల వచ్చే సమస్యలు ఏంటి, దానికోసం కొట్లాడుకోవడం ఏంటి, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం ఏంటి, చాలా చిన్న కాన్సెప్ట్, మంచి డైలాగ్స్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది మూవీ. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే మంగళవారం. ఈ మూవీని నేను థియేటర్లోనే చూశాను. ఓటీటీలో ఇప్పుడు మళ్ళీ చూసా, చాలా బాగా అనిపించింది. మెయిన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. మీరు ఎక్కడ చూసినా రీల్స్లో ఈ బీజిఎంఏ వినిపిస్తుంది. కానీ ఫ్యామిలీతో చూసే సినిమా అయితే కాదు. ఫస్ట్ హాఫ్ వరకు ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఉండదు. సెకండ్ హాఫ్ మొత్తం అడల్ట్ కంటెంటే ఉంటుంది. అండ్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కూడా ఉంటాయి. మంచి థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. ఈ మధ్య టెక్నికల్గా బెస్ట్ మూవీ ఇదే. ఒక ఊరిలో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళందరూ చనిపోతూ ఉంటారు. అవి హత్యల, ఆత్మహత్యల, ఆ ఊర్లో ఏం జరుగుతుంది, దీనిలో పాయల్ రాజ్పుత్ క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఈ మూవీలో చూస్తారు. ఈ మూవీని మాత్రం డోంట్ మిస్ ఇట్. హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే ఓల్డ్ బాయ్. నిజంగా ఏ మూవీ మామ ఇది ఎప్పుడో 2003లో వచ్చింది. మీరు చూసే ఉంటారు. చూడని వారు వదలొద్దు. ఇప్పుడు ఎందుకు నేను రికమెండ్ చేస్తున్నానంటే, ఇది 20th యానివర్సరీ పురస్కరించుకొని ఈ మాస్టర్ పీస్ని మళ్ళీ 4Kలో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ చేస్తున్నారు. తెలుగు ఆడియోలో కూడా ఉంది. క్లైమాక్స్ ఏంట్రా బాబు, బుర్ర పాడైపోయింది అసలు ఆ ట్విస్ట్కి. రివెంజ్ ఈ విధంగా కూడా తీసుకోవచ్చా అనిపించింది. డైరెక్టర్ ఆ థాట్కే మెచ్చుకోవాలి. తెలుగులో తీస్తే మాత్రం థియేటర్లో తెరలు చేస్తారు. ఎన్ని రోజులైనా ఈ మూవీని అయితే మర్చిపోలేం. కానీ ఫ్యామిలీతో మాత్రం వద్దు, ఫుల్ అడల్ట్ కంటెంట్ ఉంది. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే జియాంగ్ సియాంగ్ క్రీచర్. ఇది ఒక కొరియన్ వెబ్ సిరీస్. తెలుగు ఆడియోలో కూడా ఉంది. మీ ఫ్యామిలీతో కలిసి కూడా హ్యాపీగా చూసేయచ్చు. మసాలా సీన్లు ఏమీ ఉండవు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ఇంకా టెక్నికల్గా ద బెస్ట్ అనమాట. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ మనుషుల్ని కాపాడాలని ఒక థీమ్ ఉంటుంది. అండ్ చాలా జానర్స్ని కూడా టచ్ చేశారు. సో ఇవన్నీ కూడా కలిసి జియాంగ్ సియాంగ్ అనేది ద బెస్ట్. ఇందులో మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఒక హాస్పిటల్లో ప్రయోగం ఫెయిల్ అవ్వడం వల్ల ఒక మాన్స్టర్ అందరినీ చంపుతూ ఉంటుంది. దాని నుండి ఎలా బయటపడ్డారు, హీరో హీరోయిన్స్ ఎలా కాపాడారు అనేది. టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఇది పార్ట్ 1 మాత్రమే. అండ్ పార్ట్ 2 కూడా మీకు జనవరి 5న వస్తుంది. మొత్తం 10 ఎపిసోడ్స్. వదలొద్దు, చూసేయండి. స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే మేఘన్. న్యూ ఇయర్ రోజున ఈ మూవీ చూసా. నాకు నచ్చింది భయ్య. కేక్క తురుము అని చెప్పలేను, కానీ ఇదొక డీసెంట్ హర్రర్ థ్రిల్లర్. తెలుగు ఆడియోలో మాత్రం లేదు. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అయినా చూసేయండి. కోడి అనే పాప వాళ్ళ అమ్మా నాన్న అందరూ కారులో వెళ్తుంటే కార్ యాక్సిడెంట్ అవుతుంది. అమ్మా నాన్న ఇద్దరు చనిపోతారు. పాప మాత్రం సేఫ్గా బయటపడుతుంది. ఆ పాపని వాళ్ళ ఆంటీ పెంచుతుంది. వాళ్ళ ఆంటీకి ఎక్కువ వర్క్ ప్రెజర్ ఉండడంతో మేఘన్ అనే ఒక రోబోటిక్ టాయ్ని తనకు కేర్ టేకర్గా నియమిస్తుంది. అయితే సడన్గా ఆ రోబోట్ టాయ్ కొంతమందిని చంపుతూ ఉంటుంది. ఎందుకు మరి ఆ పాపకి వాళ్ళ ఆంటీకి ఆ రోబో వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా మీరు ఈ థ్రిల్లర్లో చూస్తారు. మూవీ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. బట్ ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే. డోంట్ మిస్ ఇట్. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే రెబల్ మూన్. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఎవరంటే జాక్ స్నైడర్. మ్యాన్ ఆఫ్ స్టీల్, జస్టిస్ లీగ్, డాన్ ఆఫ్ ది డెడ్, 300 యోధులు, బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్, డాన్ ఆఫ్ జస్టిస్, ఇంకా ఉన్నాయి చాలా మూవీస్. అండ్ చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశారు. ఇది ఇంకా ఫస్ట్ పార్ట్ మాత్రమే. సెకండ్ పార్ట్ కూడా వస్తుంది. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు. ఎన్నో రొట్ట చిన్న చితకా మూవీస్తో పోలిస్తే ఇది చాలా బెటర్ అనిపించింది. జాక్ స్నైడర్ రీసెంట్ మూవీస్తో పోలిస్తే కొంచెం తక్కువే, కానీ పర్లేదు. చంద్రునికి దూరంగా ఉన్న ఒక పీస్ఫుల్ విలేజ్లో కొంతమంది మిలిటరీ వాళ్ళు వచ్చి ఆ ఊర్లో వాళ్ళందరినీ బానిసల్లా మారుస్తారు. వాళ్ళు తినే ఫుడ్ కూడా లాక్కోవాలని చూస్తారు. అక్కడ ఉంటున్న ఒక అమ్మాయి వాళ్ళందరినీ ఎలా ఎదిరించింది, ఆమెకి ఎవరు హెల్ప్ చేశారు అన్న స్టోరీ ఈ మూవీలో చూస్తారు.
తెలుగు ఆడియోలో కూడా ఉంది, స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. మన లిస్ట్ లో నెక్స్ట్ ఏంటంటే 12th ఫెయిల్. ఇది ఒక బెస్ట్ రియల్ స్టోరీ. ప్రెసెంట్ ఓన్లీ హిందీలో మాత్రమే ఉంది, తెలుగు వెర్షన్ ఒరిజినల్ ఇంకా రాలే. 12th ఫెయిల్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఈ మూవీని తీశారు. మంచి స్టోరీ ఉంటుంది అండ్ స్క్రీన్ ప్లే కూడా మరి మామూలుగా ఉండదు. విక్రాంత్ మాసే గారు డీసెంట్ యాక్టింగ్ ఉంటుంది, ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఏమీ ఉండదు, ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు. ఒక మంచి ఇన్స్పిరేషనల్ మూవీ చూడాలంటే ఈ మూవీని చూసేయండి, రియల్ లైఫ్ స్టోరీ తెలుసుకోవాలంటే కూడా చూసేయండి. ఈ మూవీని వదలకండి, హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. మన లిస్ట్లో నెక్స్ట్ ఏంటంటే నోవేర్. ఆల్రెడీ నేను పాత లిస్ట్లో ఎక్కడో చెప్పా, కానీ అప్పుడు తెలుగులో లేదు, ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా యాడ్ చేశారు. ఏ మూవీ మామా బ్రో, ఇది బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ రీసెంట్ టైమ్స్. బట్ మీ ఫ్యామిలీతో మాత్రం వద్దు, అడల్ట్ కంటెంట్ చాలా ఉంది. ఒక ప్రెగ్నెంట్ లేడీ కార్గో షిప్ లో సముద్రం మధ్యలోనే ఉండిపోద్ది. ఆ కార్గో షిప్ లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అక్కడ ఎవరు ఉండరు. ఆ కార్గో షిప్ లోనే ఒక బిడ్డకు కూడా జన్మనిస్తుంది. మరి సింగిల్ గా ఉన్న ఒక లేడీ అక్కడ నుండి ఎలా బయటపడింది, దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేసింది, లాస్ట్ కి సేఫ్ గా బయట పడ్డారా లేదా అనేది ఈ మూవీలో చూస్తారు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఫుల్ కిక్ ఇస్తుంది ఈ మూవీ. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే థ్యాంక్స్ గివింగ్. ఈ మధ్య నేను చూసిన మరొక థ్రిల్లర్. నరుకుడు చంపడం మామూలుగా ఉండదు, చికెన్ డిన్నర్ మీకు కనిపిస్తుంది లాస్ట్ కి. ఈ మూవీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. కానీ తెలుగులో మాత్రం లేదు. అయినా సరే థ్రిల్లర్ కిల్లర్ మూవీస్ కి తెలుగుతో పని లేదు, చూసేయండి హ్యాపీగా. యూట్యూబ్ లో సేమ్ టైటిల్ తో తెలుగులోనే స్ట్రీమ్ చేస్తున్నారు. ఆ మూవీ మాత్రం కాదు, అది వరల్డ్ ఆఫ్ కిల్లింగ్ పీపుల్ మూవీ. అది థ్యాంక్స్ గివింగ్ హిట్ అయిందని ఆ పేరు దుబ్బేశారు. వైలెన్స్ ఎంత ఎక్కువగా ఉన్నా సరే ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు, అదొక ప్లస్ పాయింట్. ఎన్నో బొచ్చుడు మూవీస్ చూసే ఉంటారు, సీరియల్ కిల్లర్ మూవీస్. ఇందులో స్టోరీ ఉంది, ట్విస్ట్ రివీల్ చేసే విధానం, కిల్లర్ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని మరీ చంపుతుంటాడు. కాన్సెప్ట్ స్టోరీ కూడా చాలా బాగా నచ్చింది. ఆ కిల్లర్ ఎవడు అనేది మనం గెస్ చేయలేం. గొప్ప థ్రిల్లింగ్గా తీశారు. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే. అదే స్పానిష్ మనీ హైస్ట్ వరల్డ్ వైడ్గా పాపులర్, మీ అందరికీ తెలుసు కదా. ఈ బెర్లిన్ సిరీస్ దీనికి ప్రీక్వెల్. అండ్ ముందే చెప్పేస్తున్నా, ఇది మాత్రం పక్కా అడల్ట్ కంటెంట్ సిరీస్. మసాలా సీన్లు అనేవి పెద్దగా ఉండవు, కానీ ముద్దులు ముచ్చట్లు, డబుల్ మీనింగ్ డైలాగ్, సెక్సువల్ టాక్స్, చిన్న చిన్న గరం మసాలాలు అన్నీ కూడా ఉంటాయి. సో చూసినప్పుడు మాత్రం మీ ఫ్యామిలీతో వద్దు. మనీ హైస్ట్కి వెళ్ళక ముందు మన బెర్లిన్ గాడు ఏం చేశాడు, తన ఎర్లీ లైఫ్, తన లవ్, తనకున్న ఫ్రెండ్స్, టీమ్ మెంబర్స్, వాళ్ళు ఎటువంటి దొంగతనాలు చేశారు, ఇవన్నీ కూడా ఈ సిరీస్లో చూస్తారు. కాకపోతే మనీ హైస్ట్ ఫ్యాన్స్ కొంత డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే ఇందులో లవ్ రొమాన్స్ ఎక్కువ చూపించారు. హైస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది తక్కువ ఉంటుంది. అది పర్లేదు అనుకుంటే చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా ఉంది. నెక్స్ట్ ఏంటంటే కర్రీ అండ్ సైనైడ్. రీసెంట్గానే రివ్యూ చేసాం. ఈ డాక్యుమెంటరీ నాకు నచ్చింది. న్యూస్ ఛానల్స్లో చూసే ఉంటారు, వినే ఉంటారు. కేరళ కోజికోడ్లోని కూడతాయి విలేజ్లో జాలీ జోసెఫ్ అనే లేడీ పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాక 14 ఏళ్లలో 6 హత్యలు చేసింది. వాళ్ళందరూ కూడా ఆమె కుటుంబ సభ్యులే. 2002 నుండి స్టార్ట్ అయింది. 2016 వరకు ఎవ్వరికి అనుమానం రాకుండా అందరి దగ్గర మంచిగా నటిస్తూ ఈ నేరాలకు పాల్పడింది. అయితే దొంగ ఎప్పటికైనా దొరకాల్సిందే. 2019లో ఆమెను దోషిగా తేల్చి అరెస్ట్ చేశారు. జాలీ జోసెఫ్ పేరు కరెక్ట్గా పెట్టారు. పేరులోనే జాలి ఉంది, కానీ ఆమెకు అస్సలు ఎటువంటి జాలి లేదు. హ్యాపీగా జాలీగా మర్డర్స్ చేస్తూ పోయిందనమాట. ఆవిడ ఎవరిని చంపింది, ఎందుకు చంపింది, దేనికోసం అంటే ఈ మర్డర్స్ని సైనైడ్ని ఉపయోగించి చంపింది. సైనైడ్ అంటే పాయిజన్, మీకు తెలుసు కదా. మరి ఆమెకు ఇది ఎక్కడ దొరికింది, అదే మైండ్ పాయింట్. అది మార్కెట్లో దొరికే వస్తువు కాదు కదా. ఇవన్నీ మీరు ఈ డాక్యుమెంటరీలో చూస్తారు. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా ఉంది. నెక్స్ట్ ఏంటంటే కీడా కోలా. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంది. ఓటీటీ కదా అని సజెస్ట్ చేస్తున్నా, పర్లేదు చూడొచ్చు ఒకసారి. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూసేయచ్చు. బ్రహ్మానందం గారు తన మనవడైన చైతన్య రావుతో లైఫ్లో లీడ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు బ్రహ్మానందం గారు గ్రేప్సీ అనే ఒక డ్రింక్ తాగడానికి మనవడికి తెమ్మంటాడు. కిరాణా షాపుకు వెళ్తే కీడా కోలా సూపర్గా ఉంటుందని ఆ కీడా కోలా బాటిల్ ఇస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే అందులో బొద్దింక ఉంటుంది. దాంతో డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు. మరి దానికోసం వాళ్ళు వేసిన ప్లాన్ ఏంటి, బొద్దింక ఉన్న బాటిల్తో డబ్బులు సంపాదించడం ఏంటి, వీళ్ళ స్టోరీలోకి మిగతా క్యారెక్టర్స్ ఎలా వచ్చారు అనేదే మిగతా కదా. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, హ్యాపీగా చూసేయండి. మన లిస్ట్ లో లాస్ట్ ఏంటంటే టాబీ. ఈ మూవీ నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది. రాజ్ బి శెట్టి యాక్టింగ్ కి మాత్రమే చూడాలి. తైవ్యూ బాబాయ్ 4 రేటింగ్ ఇచ్చాడు. మరి అంత రేటింగ్ ఎందుకు అర్థం కాలే. ఇండస్ట్రీ హిట్ లాంటి మూవీస్ అయినా ఉండాలి అంత రేటింగ్ ఇవ్వాలంటే. సరే పెద్ద ఛానల్, మనకన్నా వాళ్ళకే మూవీస్ మీద ఎక్కువ ఐడియా ఉంటుంది, మనం బచ్చగలం వాళ్ళ దగ్గర. రాజ్ బి శెట్టి యాక్టింగ్ కోసం చూడాలంటే ఈ మూవీని చూసేయండి, పర్లేదు. ఈ మూవీ అయితే సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఆడియోలో కూడా ఉంది. మన లిస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని మూవీ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసుకోండి. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్, జై హింద్.